హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ పుష్పలత. వెల్కమ్ టు మా పుష్ప తోట. అయితే ఈరోజు వీడియో అండి, హార్వెస్ట్ అయితే ఉన్నదండి. హార్వెస్ట్ అయితే నేను చేసి మీకు చూపిస్తాను. అలాగే నేను కిచెన్ వేస్ట్తో మరి లిక్విడ్ చేశాను కదండి, ఆ లిక్విడ్ మరి ఏ రూపంలో మరి మన మొక్కలకైతే ఇచ్చుకోవాలో మీకు చూపిస్తానండి. అయితే నేను ఇంతకు ముందే నేను ఇచ్చానండి మొక్కలకైతే, నేను లిక్విడ్ ఇచ్చుకున్నాను. అయితే మరి నేను ఈ లిక్విడ్ అయితే తయారు చేశాను. మరి ఇది ఎలా ఇచ్చుకోవాలో తెలియలేదు అనుకుంటారు కదండి కొత్తవారు. దాని గురించి నేను ఎలాగైతే వాటర్లో కలిపి ఇవ్వాలి మీకు చూపిస్తానండి. అయితే ఇది రెండు రకాలుగా కూడా మనం ఇచ్చుకోవచ్చండి. ఇదిగోండి నేను తయారు చేసింది కిచెన్ వేస్ట్ అంతా. నేను మరలా పప్పు కడిగిన వాటరు అవన్నీ కూడా నేను ఇందులోనే వేసుకున్నానండి. వేసుకుని ఇప్పుడు ఇది మంచిగా ఊరింది కదండి. అయితే ఇది ఇందులో మనకి కిచెన్ వేస్ట్ ఉన్నది కదండి, ఉల్లిపాయ తొక్కలు, బీర తొక్కలు ఇవన్నీ, అవి కూడా మనం మొత్తం అన్నీ వడగట్టేసుకుని అది ఏదైనా మొక్కకి బలంగా ఇచ్చుకోవచ్చండి. లేదు మళ్ళీ మనం ఇలాగా వేసేసుకోవచ్చు, మొక్కలకు బాగానే ఉంటుందని అలా కూడా చేసుకోవచ్చు. అయితే నేను ఇప్పుడు ఈ బకెట్ నిండా ఇంకోండి, ఇది బకెట్ 10 లీటర్ బకెట్ తీసుకున్నాను. ఇంకోండి ఒక మగ్గు వెలుతుగా తీసుకున్నాను కదండి. ఇదిగోండి 1 లీటరు నేను ఈ కిచెన్ వేస్ట్ ఈ వాటర్లో వేసానండి. ఇలా అయితే మనం మొక్కలకి ఇచ్చుకోవాలి. అయితే నిన్న వర్షం పడుతుందని నేను ఏ రకమైన లిక్విడ్ ఇవ్వలేదు కదండి. అయితే తక్కువే పడ్డదండి వర్షం, అయితే మరలా ఏమీ లేదు. మంచిగానే ఈ రోజంతా ఫుల్ ఎండ అండి. ఆ ఎండ వల్ల మరి నేను ఇప్పుడు మరలా మొక్కలకి కొద్దిగా లిక్విడ్ అయితే ఇస్తున్నాను. మరి మంచి బలంగా రావాలి కదండి మొక్కలకి, మనం ఏదో ఒకటి ఇచ్చుకుంటేనే మనకి కాయలు అనేవి కాస్తాయి. అయితే నేను ఇప్పుడు ఇవి ఏ మొక్కలకి అయితే ఇస్తానో అది చూపిస్తానండి. నేను కొన్ని మొక్కలకి ఇచ్చేసాను, మీకు తెలియటం కోసం నేను కొన్ని మొక్కలకి అయితే ఇచ్చి చూపిస్తానండి. ఓకేనండి. ఇదిగోండి చిక్కుడు పాదు, అలాగే మనకి బీర పాదు ఉన్నది కదండి. ఇందులో ఈ పాదులకు నేను ఇప్పుడు ఈ కిచెన్ వేస్ట్ లిక్విడ్ అయితే ఇస్తానండి. ఇదిగోండి ఇలా ఒక మగ్గు తీసుకుని ఇలాగా ఇచ్చుకోవాలండి. అయితే మరి ఇదైతే చాలా మంచి బలంగా ఉపయోగపడుతుందండి మొక్కలకైతే. ఈ పాదులకి ఎక్కువ యూజ్ఫుల్ అవుతుంది. ఇదిగోండి ఇందులోనే నేను చిన్న ఆనప పాదు కూడా పెట్టానండి. ఇలా మనం ప్రతి మొక్కకి ఇచ్చుకోవచ్చండి. కాయల మొక్కలకు కానీ, పూల మొక్కలకు కానీ ప్రతి వాటికి ఇచ్చుకోవచ్చు. ఇదిగోండి ఇది ఆనప పాదు చూడండి. ఇదిగోండి ఎంతవరకు అయితే వచ్చిందండి పాదు. అలాగే టమాటా, మళ్ళీ ఇక్కడ బీరపాదు ఇలా ఇచ్చుకోవాలండి. ఓకేనండి. మరి నేను ఏ రకంగా అయితే ఎన్ని కొలతలు అయితే మీకు చెప్పాను కదండి, ఆ రకంగా మరి ఇచ్చుకోండి. కొత్త వారికి మాత్రమే నేను చెప్తున్నాను, అంటే తెలియని వారు ఉంటారు కదండి, వారు ఈ రకంగా చేసుకోవాలని మీకు నేను ఈ వీడియో రూపంలో చూపిస్తున్నానండి. అయితే ఇప్పుడు మనకి హార్వెస్ట్ అయితే ఉన్నదండి. హార్వెస్ట్ అయితే నేను ఇప్పుడు చేస్తానండి. ఓకేనండి. హార్వెస్ట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. చూడండి మన గోంగూర అయితే చూడండి ఎంత మంచిగా అయితే ఉన్నదో. నేను ఎందుకో షార్ట్ వీడియో కూడా చేశానండి. టబ్లో పెట్టుకున్న గోంగూర మరి ఎంత గుబురుగా అయితే ఉన్నదో చూడండి. మరి నేలపైన కాకుండా మనం టబ్బుల్లో, బకెట్లో కూడా ఇంత మంచి ఆకుకూరను అయితే మనం పండించుకోవచ్చండి. నేను ఇది చాలాసార్లు అయితే హార్వెస్ట్ చేశాను, మీకు చూపిస్తూనే ఉన్నాను. చూడండి మరి ఎంత మంచిగా అయితే ఉన్నదో ఆకు. అయితే గోంగూరని మనం ఇలా కొయ్యాలండి. ఇలా కోస్తేనే మనకి మరలా చిగురు అనేది వస్తుంది. ఇంకా శీతాకాలం వచ్చిందంటే కాయలు వచ్చేస్తాయి కదండి, ఇలా కోసుకుంటూనే ఉండాలి. దీన్ని ఇష్టపడని వారు అంటే ఎవరు ఉండరండి నాకు తెలిసి. మా ఇంట్లో అయితే చాలా అందరూ మంచిగా ఇష్టపడతారండి. సూపర్ ఉంటుంది కదండి కాంబినేషన్ మనకి ఇది. చికెన్లోను, మటన్లోను, అలాగే పచ్చి రొయ్యలు, ఇంకా మనం దేంట్లో అయినా వేసుకోవచ్చండి. ఇందులోకైనా ఇది తీసిపోదు ఆకుకూర అయితేనే. సూపర్ అండి. ఇది చాలా అంటే చాలా మంచిగా అయితే వచ్చిందండి. నాకు ఎప్పుడు కూర లేకపోతే నేను టెర్రస్ పైకి వచ్చి నేను ఇలాగా తీసుకుని వెళ్తానండి. ఇలా మనం వేసుకుంటే ఇంకా మనకి మార్కెట్తో పని ఉండదు కదండి. మనం ఇన్ని రకాల ఆకుకూరలు, కాయగూరలు పండించుకుంటే మనకి ఏది అవసరమైతే అదే హార్వెస్ట్ చేసుకుని మనం హ్యాపీగా మన ఇంట్లో వాళ్ళమందరము మంచిగా కర్రీ వండుకోవచ్చు కదండి. మనం ఎవరు అడిగినా కూడా ఇవ్వచ్చు.
చూడండి ఇది ఎంత చక్కగా అయితే ఉన్నదో. మరి అసలు నాకు ఇలా కట్ చేయబుద్ధి అవ్వట్లేదండి, ఇలా దీన్ని చూస్తుంటే అంత మంచిగా అయితే ఉన్నది. చూసారు కదండి, చాలా అంటే చాలా సూపర్గా ఉన్నదండి. నేను చాలాసార్లు కోసానండి, కోసి కొలుదుగునే వస్తానంటది కూర అయితేని. ఇలా కొయ్యాలండి, ఇలా కోస్తేనే మనకి ఇది మంచిగా. నాకు ఎప్పుడు గోంగూర ఉంటుందండి, నేను ఎక్కడో దిగుంటే 2 డబ్బాల్లోనూ ఒక బకెట్లోనూ 2 విత్తనాలు అలా పెట్టేస్తుంటాను. అదే మనకి మంచిగా వచ్చేస్తుంది. దీన్ని మనం ప్రత్యేకంగా చూడాలి, ప్రత్యేకంగా పెంచాలని ఏమి ఉండదు కదండి. మనం మంచిగా అయితే దీన్ని టెర్రస్ పైన పెంచుకోవచ్చండి. ఇప్పుడు టెర్రస్ మీద లేదంటే ఏదీ లేదు కదండి, మనం ప్రతిదీ టెర్రస్ పైన పెంచుకోవచ్చు. చూడండి మరి ఇది ఎంత మంచిగా గ్రీనిష్గా కూడా ఉన్నది కదండి. నేను టబ్బ శాకానికి వేసానండి మట్టి, అలా వేసి నేను పెట్టిన విత్తనాలు ఇవి. ఆల్రెడీ తోటకూర గోంగూర కలిపి పెట్టాను, తోటకూర తీసేసాను, ఈ గోంగూర అయితే ఉంచానండి. మీకు చాలాసార్లు చెప్పాను నేను. చాలా అంటే చాలా బాగా వచ్చింది ఇది. ఆల్రెడీ కొన్ని చెట్లు లాగేసాను కూడా అండి, మధ్యలో చెట్లు అంటే ఒత్తుగా అయిపోయింది అనేసి అలా లాగేసానండి. ఇలా ప్రతి ఒక్కరు కనీసం ఒక చిన్న బకెట్లోనూ అలాగా పెట్టుకోండి, 2-3 విత్తనాలు పెట్టుకుంటే మనకి. అలా పెట్టుకుని అలా వదిలేస్తే ఇవే మంచిగా వచ్చేస్తాయి మనకి. ఇలా కొత్తగా గార్డెనింగ్ చేసుకునే వాళ్ళు గోంగూర విత్తనాలు, ఆకుకూరలు వాటితో చిన్న చిన్న డబ్బాలతో పెట్టుకొని స్టార్ట్ చేయొచ్చండి. నేను ఫస్ట్లో అలాగే ట్రై చేశాను. ఇప్పుడైతే మరి నా గార్డెన్ని నేను ఇంత గార్డెన్గా చేసుకున్నానండి. చూడండి, నాకు ఇప్పుడు ఇంకెక్కడ మొక్కలు ఖాళీ చేశాను కదండి, ఇలాన చాలా అంటే చాలా ఇంకా చాలా మొక్కలు పెట్టుకోవాలన్న ఆశ అండి నాకు. పెడతాను, ప్రతిదీ టెర్రస్ పైన ఉండేటట్టు నేను ప్లాన్ చేసుకుంటున్నానండి. అయితే మెయిన్ మనం టెర్రస్ పైన పెట్టాలంటే మనకి సపోర్ట్ కావాలండి, మన ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉండాలి. నాకైతే ఫుల్ సపోర్ట్ ఉంది, నాకు అందరూ బాగానే సపోర్ట్ చేస్తారు. ఇదిగోండి ఇంత కట్ చేసిన నాకు ఇంకా చాలానే ఉన్నది, చూసారు కదండి. మరి ఇంక సరిపోద్దండి, ఇది ఉంచేస్తాను. మళ్ళీ ఎవరన్నా అడిగితే మనం హార్వెస్ట్ చేయొచ్చు. ఓకేనండి. అయితే పచ్చిమిర్చి కూడా ఉన్నదండి. మరి గోంగూరలోకి మనకి పచ్చడికైనా దేనికైనా పచ్చిమిర్చి కావాలి, పచ్చిమిర్చి కూడా హార్వెస్ట్ చేసుకోవచ్చండి. ఓకేనండి. చూడండి పచ్చిమిర్చి కూడా మనకి నేను ఇంతకుముందు ఇప్పుడు చాలా హార్వెస్ట్ చేసి తీసుకెళ్ళాను, ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి, అయిపోయినాయి. ఇప్పుడు మరలా హార్వెస్ట్ చేసుకుని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు కావాల్సినప్పుడల్లా మనం హ్యాపీగా తీసుకుని కర్రీస్లోకి సరిపోయి కూడా వేసుకోవచ్చండి. చూడండి మరలా ఇంకా అక్కడ ఒక చెట్టు ఉంది కదా, ఈ చిన్నగా ఉన్నాయి, ఆ చెట్టుకి అయితే వెళ్దామండి. ఇదిగోండి ఇక్కడైతే పండుకొని కూడాను. ఇదైతే ఇప్పుడు పాత చెట్టు అండి, ఇది చాలా సంవత్సరాల చెట్టు అని చెప్పాలి. ఇదిగోండి దీన్ని అయితే ఇంక లేవండి, అవతల చెట్టుని అయితే ఉన్నవి. ఆ చెట్టుకి అయితే వెళ్దాం. అక్కడక్కడ బెండకాయలు కూడా ఉన్నాయండి, మనకి ఏముంటే అవి హార్వెస్ట్ అయితే చేసేసుకోవచ్చు. ఇదిగోండి పచ్చిమిర్చిని కూడా ఈ చెట్టుకు కూడా చాలా పండిపోయినాయండి. అయితే పండిపోయి అసలు ఉండకూడదండి చట్నీ, ఇవి ఉండటం వల్ల మనకి కొత్త పూత అనేది రాదు. అందుకే మనము ఇవి తొందరగా హార్వెస్ట్ చేసేసుకోవాలి. పండిపోయి తీసేస్తేనే మనకి కొత్త పూత అనేది వస్తుందండి. ఇవి చాలా కాయలు అయితే కాసినాయి కదండి, మీకు చూపిస్తూనే ఉన్నాను నేను. అసలు పచ్చిమిర్చిని అసలు బయట తీసుకోకుండా మనం టెర్రస్ పైన వేసుకోవాలండి. ఒక 4-5 చెట్లు వేసుకుంటే మనకి కర్రీస్కి సరిపోతాయండి, అలా వేసుకోవాలి. నేనైతే అలానే వేసుకుంటున్నానండి, నేనైతే అసలు బయట తీసుకోవట్లేదు. చూడండి ఎంత మంచిగా అయితే ఉన్నావో. మరి ఇంకా అక్కడ చెట్టు ఉందండి, దానికి కూడా ఉన్నవి. నేను మొత్తం హార్వెస్ట్ చేసేసి చూపిస్తానండి, ఎందుకంటే మళ్ళీ వీడియో లెంగ్త్ ఎక్కువైపోయినా మీకు బోర్గా ఉంటుంది కదండి. చూడండి చక్కటి పచ్చిమిరపకాయలు. ఓకేనండి, హార్వెస్ట్ అయితే చేశానండి పచ్చిమిర్చి, అలాగే పచ్చిమిర్చి, బచ్చలి, మనకి గోంగూర చూడండి మరి ఎంత మంచిగా అయితే వచ్చిందో.
ఇదేనండి మరి రోజు హార్వెస్ట్ అండి. మరి ఈ హార్వెస్ట్ మీకు ఎలా ఉందో నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తానండి. ఓకేనండి, బాయ్ అండి.